ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 13 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ద్వితీయోపదేశ కాండము 20, 21 మరియు 22 అధ్యాయములు. సాయంత్రం మార్కు సువార్త 13వ అధ్యాయము 21 నుండి 37 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీకు నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు సన్నిధిలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మీ అందు ఎంతో ప్రేమ కలిగిన వాడుగా, దయ కలిగిన వాడుగా, వాత్సల్యత కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన మిమ్మలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఎన్నడూ మిమ్మలను విడిచిపోడు. ఒకని తల్లి వానిని మర్చిపోయినను నేను నిన్ను మరువను అని వాగ్దానం చేసిన దేవుడు ఎంతో నమ్మదగినవాడు. మీ ఎడల ఆయన జాలి పడుతున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ప్రభునందు ధైర్యంగా ఉండండి. ఆయన కృప మీకు ఎల్లప్పుడూ తోడై ఉన్నది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనం బ్రతుకు దినములన్నిటిలో మన వెంబడి కృప, క్షేమం, మనం ఎక్కడికి వెళ్ళినా అవి మన వెంబడే వస్తాయి. దావీదు నిశ్చలమైనటువంటి ఆత్మలో నిర్ధారించబడిన స్థితిలో ఆత్మీయంగా ఉన్నతమైన అనుభవం కలిగినటువంటి దావీదు భక్తుడు చెప్పిన మాట, ఆత్మ ద్వారా అతడు పలికిన మాట, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములు నా వెంట వస్తాయి. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీకు 2 విధములైనటువంటి భాగ్యాలను దయచేస్తున్నారు. ఆ 2 భాగ్యములు ఏమిటో తెలుసా? మొదటిది కృప, రెండవది క్షేమం. ఎవరికైతే కృప ఉంటుందో ఆ కృప వెంబడి క్షేమం ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ క్షేమం కృప మూలముగా కలుగుతుంది. కృప యోగ్యత లేని వారికి దేవుడు అనుగ్రహించే ఒక అనుగ్రహం, ఒక ఆధిక్యత, అదే కృప. ఆ కృపను దేవుడు ఉచితముగా మీకు ఇస్తున్నాడు. ఆ కృప ద్వారానే మీరు క్షేమాన్ని పొందుతున్నారు, ఆరోగ్యాన్ని పొందుతున్నారు, ఆనందాన్ని పొందుతున్నారు, అభిషేకాన్ని పొందుతున్నారు, అంతులేని ఆశీర్వాదాలతో మీరు నింపబడుచున్నారు. అవును దేవుని బిడ్డలారా, ఆ కృప మూలముగా మీరు జీవిస్తున్నారని మీకు తెలుసా? ఆ కృపయే మిమ్మల్ని అంతకంతకు వర్ధిల్ల చేస్తుందని మీరు ఎరుగుదురా? మీరు నిరంతరం కృపను కోరుకోండి. ప్రభువా, నీ కృప నాకు కావాలి, నీ కృపలో నేను స్థిరపరచబడాలి, నీ కృప నాపైన దిగి రావాలి. దేవుని యొక్క కృప ఎన్నెన్ని విధములుగా మనకు ప్రత్యక్షమవుతుందో, ఆ కృప దుఃఖములో ఉన్న వానిని ఓదార్చేది, ఆ కృప కన్నీరు తుడిచేది, ఆ కృప ఆదరించేది, ఆ కృప నీ నొప్పి నుండి నీకు ఉపశమనమిచ్చేది, ఆ కృప నిన్ను ఆవలి తీరానికి చేర్చేది, ఆ కృప నిన్ను బ్రతుకనిచ్చేది. ఈ విధమైనటువంటి కృప మీకు తోడై ఉండగా, మీ వెంట నడుస్తుండగా, ఆ కృపతో పాటు క్షేమము కూడా దాని వెంట సాగి వెళుతూ ఉండగా ఇంకా మీకేం భయం? ప్రియ దేవుని బిడ్డ, మీ వెంట కృపాక్షేమములు వస్తున్నాయి. మీరు చిరకాలం ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో, ఆయన ప్రసన్నతలో మీరు జీవిస్తారు. కాబట్టి
ధైర్యం వహించండి. నిరీక్షణతో మీ దినములు గడపండి. నిరంతరం ప్రభుని స్తుతించండి. దేవుని యొక్క అద్భుతమైన సన్నిధి మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. అయ్యా, మీ కృపాక్షేమములు మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు. మా తండ్రి, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. మా ప్రియులను ఈ దినమున మీరు బహుగా వర్ధిల్ల చేయండి. కృపాక్షేమములు వారితో ఉంచి సమాధానముతో వారి జీవిత దినములు గడుచున్నట్లుగా సహాయము చేయమని, వారిని ప్రత్యేకమైన రీతిలో జ్ఞాపకం చేసుకొని వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.